ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని నియోజకవర్గాల్లో భారత రాజ్యాంగం చట్టాలు కాకుండా సెపరేట్ రాజ్యాంగాలు, చట్టాలు అమలవుతున్నాయి. అఫ్‌కోర్స్ ఆ నియోజకవర్గాల్లోని పాలకపక్ష నేతలు కూడా దాన్నేమీ కొట్టిపడేయడం లేదు. డైరెక్ట్‌గా మీడియా ముందుకొచ్చే ప్రజాస్వామ్యమా తొక్కలో ప్రజాస్వామ్యం అని చెప్పి నేరుగానే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అటువంటి నియోజకవర్గాల్లో తాడిపత్రి కూడా ఒకటి. అక్కడ పాలకపక్ష నేత జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ప్రతిరోజు ఏదో ఒక హంగామా అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను టార్గెట్ చేశా, పోలీసులను టార్గెట్ చేశా, బూతులో, దాడులో అసలు న్యాయస్థానాలు అనుమతించినా కూడా నేను అనుమతించను అని చెప్పి న్యాయస్థానాల ఆదేశాలు కూడా ఆ నియోజకవర్గంలో బేఖాతరవుతూ ఉన్నాయి. పోలీసులు కూడా పూర్తిగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి సరెండర్ అయ్యారు అని చెప్పి విమర్శలు. ఆయన నేరుగా పోలీసులను తిడుతూ ఉన్నా, బూతులు తిడుతూ ఉన్నా, ప్రతిపక్ష నేతలను నేరుగానే హెచ్చరిస్తూ ఉన్నా, అసలు తన సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉన్నారు అన్న ఆరోపణలు తాడిపత్రిలో. ఇప్పుడు కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు ఉన్నారు, వైసీపీ మాజీ ఎమ్మెల్యే. తనను కోర్టు ఆదేశాలున్న అడుగు కూడా పెట్టనిచ్చే పరిస్థితి లేకుండా పోయింది. మరోపక్క వైసీపీ నేతల మీద దాడులు మొన్నటి చూసాం. కేశవరెడ్డి అతని మీద అయితే పోలీస్ స్టేషన్ కూతవేడు దూరంలోనే దారుణంగా నరికారు. ఆయన ఆసుపత్రిలో వైద్యం చేసుకుంటూ ఉంటే, వైద్యం అందిస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫోన్ చేసి పరామర్శించారు. ఈ క్రమంలో వైసీపీ నేతల రక్తంతో రెడ్ బుక్ తడిచి ముద్దవుతుంది అని చెబుతూ ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు ఈరోజు నియోజకవర్గంలో సామూహిక నిరాహార దీక్షలకు పిలిపించారు. అనంతపురం జిల్లా అందరూ కూడా అక్కడికి తరలి రండి అని పిలిపించారు. సో పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు స్టార్ట్ అయ్యాయి. ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటూ ఉన్నారు. తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. కేతిరెడ్డి పెద్దారెడ్డి గారినేమో అడుగు తీసి బయటకు వెళ్ళనీయడం లేదు. వైసీపీ శ్రేణులు భారీగా ఆయన ఇంటి దగ్గరకు చేరుకుంటూ ఉన్నాయి. పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. సో మొత్తం మీద తాడిపత్రి అయితే కొత్త ఉడుకుతూ ఉంది. ఎక్కడైనా కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏవైనా అరాచకాలు చేశారు, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏవైనా చట్టాన్ని ఉల్లంఘించారు అని చెప్పి అనుకున్నప్పుడు ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు కేసులు పెట్టచ్చు, ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు చట్ట ప్రకారం చర్యలు తీసుకొని ముందుకెళ్ళచ్చు. అవన్నీ వదిలేసి ఒక వ్యక్తిని నువ్వు నియోజకవర్గంలో అడుగు పెట్టొద్దు, ఇక్కడ నేను అడుగు పెట్టనివ్వను అని చెప్పి యథేచ్ఛగా హెచ్చరికలు, వార్నింగ్లు ఇస్తూ ఉంటే, వైసీపీ నేతల మీద దాడులు జరుగుతూ ఉంటే, కోర్టు ఆదేశాలను కూడా అమలు చేసే దిక్కే అక్కడ లేకుండా పోతే, చివరికి పబ్లిక్గానే మీడియా సమావేశం పెట్టి ప్రజాస్వామ్యమా తొక్క అని చెప్పి కామెంట్ చేస్తూ ఉంటే వెర్ ఇట్ లీడ్స్ టు బి. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఇటువంటి పరిస్థితులన్నీ ఎక్కడికి దారి తీస్తాయి? సో అందుకని ఈరోజు సామూహిక నిరాహార దీక్షలకు పిలిపించారు. మరి అవి అమలు అవుతాయా, అసలు అమలు కానిస్తారా, ఇదంతా వేరే సంగతి. బట్ పోలీసులు అయితే పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ ఎవరిని తాడిపత్రులు అడుగు పెట్టనీయడం లేదు. పక్క నియోజకవర్గ నేతలను కూడా ఎక్కడికక్కడ అడ్డుకుంటూ ఉన్నారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి గారి నియోజకవర్గం తాడిపత్రిలో నుంచి ఇంట్లో నుంచి బయటకు రానియడం లేదు. మొత్తమే తాడిపత్రి అంతా గందరగోళ పరిస్థితులు నెలకొని ఉన్నాయి ప్రస్తుతానికైతే.